గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కొంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. గ్రోత్ హబ్ లక్ష్యాలను చేరుకునేందుకు గాను ప్రణాళికాయుత కృషి. కలెక్టర్ల సదస్సులో 2025-26కు గాను జిల్లా వార్షిక ప్రణాళికపై వివరించిన కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. జీవీఎంసీ పరిధిలో గల ఇంటి పన్ను ఖాళీ స్థలాలపై పన్నుల బకాయిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త. ఈ నెల 31వ తేదీలోపు ప్రస్తుత సంవత్సరం పన్నుతో పాటు పూర్వ బకాయిలను ఏకమొత్తంలో చెల్లిస్తే వడ్డీలో 50% వడ్డీ రాయితీ. ఇకపై వాణిజ్య సంస్థలు, మాల్స్, మల్టీప్లెక్స్లలో పార్కింగ్ ఉచితం. కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ వికాస్ పాండే. ఇక డీటెయిల్స్ చూద్దాం. గ్రోత్ హబ్ లక్ష్యాలను చేరుకునేందుకు ప్రణాళికాయుత చర్యలు తీసుకుంటున్నట్లుగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్న 3వ విడత కలెక్టర్ల సదస్సులో 2వ రోజు బుధవారం విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వివిధ అంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. విశాఖపట్నం రీజియన్ గ్రోత్ హబ్, వ్యవసాయ అనుబంధ రంగాల్లో చేపట్టబోయే చర్యల గురించి ముఖ్యమంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో నిర్దేశించిన $2.5 ట్రిలియన్ లక్ష్యాలకు అనుగుణంగా గ్రోత్ హబ్ కార్యసాధనలో భాగంగా విశాఖ రీజియన్లో నిర్దేశించిన $715 బిలియన్ లక్ష్యం చేరుకునేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. టీడీపీ వృద్ధిలోని రీజియన్ వాటా 15.7% అనగా 1,45,774 కోట్లు ఉండేలా కృషి చేస్తాము అని, తలసరి ఆదాయం 6,14,763 సాధించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. Contributes only 3% of the GVSR, which is only 68 crores, sir. So our focus is to bring the fallow lands into cultivation, sir. Because of the high land prices and absentee landlordism, sir, a lot of fallow land is there, sir. 2,000 hectares of fallow land is there, sir. So our aim is to bring at least 200 hectares of fallow land into cultivation in the next 1 year period, sir. This we have given targets RSK wise, sir. Raitu Seva Kendra wise, sir. And second is to introduce high yield varieties in the existing crop which is being cultivated, sir. Primarily paddy and millets are the major crops under agriculture, sir. So we want to introduce better varieties so the productivity increases by at least 10%, sir. In case of paddy, sir, MTU 1224, RNR 15048, these are the varieties we are planning to introduce. And in case of millet, ఇంద్రావతి అండ్ వేగావతి, these are the varieties we are planning to. జీవీఎంసీ పరిధిలో గల ఇంటి పన్ను ఖాళీ స్థలాలపై పన్నుల బకాయిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది అంటూ జీవీఎంసీ అడిషనల్ కమిషనర్ సోమనారాయణ తెలిపారు. ఈ నెల 31వ తేదీలోపు ప్రస్తుత సంవత్సరం పన్నుతో పాటు పూర్వ బకాయిలను ఏకమొత్తంలో చెల్లిస్తే వడ్డీలు 50% వడ్డీ రాయితీని పొందొచ్చని వాజీ న్యూస్ ఛానల్కు వివరించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని తెలిపారు. ఈ సదుపాయం ఈ ఆర్థిక సంవత్సరంలోని ఇప్పటికే పన్ను బకాయిలు లేకుండా వడ్డీతో చెల్లించిన వారికి మల్టీ స్థాయిని ఇప్పటికే చెల్లించిన వడ్డీలోని 50% మొత్తాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం పన్నులకు జమ చేస్తారని తెలిపారు. ఇల్లు, ఖాళీ స్థలాల ఆస్తి పన్నుదారులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కోరారు. మన గ్రేటర్ విశాఖపట్నం నగర ప్రజలందరికీ కూడా నమస్కారం. మనకి ఈ రోజున మార్చి 31వ తారీఖు దగ్గర పడుతుంది. ఈ సందర్భంలో మనకి ఈ 24-25 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో ఈ ఆర్థిక సంవత్సరం సంబంధించి పన్నుల వసూలు వేగవంతం చేశాం. ఇందులో భాగంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారు నిన్ననే ఒక జీవో ఇవ్వడం జరిగింది. దాని ప్రకారము ఏదైతే మనకి ఇంటి పన్నుల మీద కానీ ఖాళీ స్థలం పన్నుల మీద కానీ వడ్డీ ఒక పెనాల్టీ రూపంలో లేట్గా పేమెంట్ చేయకుండా ఉండడం వల్ల ఒక పెనాల్టీ అనేది ఏర్పడుతుంది. ఆ పెనాల్టీని మాఫీ చేయడం కోసం ఒక 50% పెనాల్టీని మాఫీ చేసి వడ్డీలో ఒక 50% మాఫీ రాయితీ ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా సరే ట్యాక్స్ మీద ఏరియర్స్ ఉండి ఎక్కువ కాలం నుంచి కట్టకుండా ఉన్న వారందరికీ కూడా ఇది ఒక సువర్ణ అవకాశం. ఇది దాన్ని ఉపయోగించుకొని మీకు ఏదైతే వడ్డీ పడుతుందో ఆ వడ్డీలో 50% ప్రభుత్వం రాయితీ ఇచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా తక్షణమే పేమెంట్ చేయాలి. దానికి మొత్తంగా బకాయి ఛార్జీ మార్చి 31 వరకు ఏదైతే మీ బకాయి ఉందో మొత్తం అంతా కూడా చెల్లించి ఈ రాయితీని పొందవలసిందిగా అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మనకి యాక్చువల్గా అన్నిటికన్నా ముఖ్యంగా మనకి జోనల్ ఆఫీసుల్లో కానీ లేకపోతే మెయిన్ ఆఫీస్ సౌకర్యం సెంటర్స్ అని ఉన్నాయి. మనకి ప్రతి ఆఫీసులో కౌంటర్స్ ఉంటాయి. ఇంకా ఈజీగా ఉండాలంటే మీకు ప్రతి సచివాలయంలో కూడా ఒక వార్డ్ అడ్మిన్ సెక్రటరీ అని ఒక ఆయన ఉంటాడు. అది అందరికీ తెలుసు. ఆయన దగ్గర ఈ పోస్ట్ మెషిన్ ఒకటి ఉంటుంది. హ్యాండ్ హెల్డ్ మెషిన్స్ ఉంటాయి. ఆ మెషిన్స్లో మీరు స్వాపింగ్ మెషిన్స్
ఆప్షన్స్ ఉంటాయి. సో మీకు ఏదైతే జీపే, ఫోన్పేలు ఇవన్నీ ఉన్నాయో అట్లాగే దానికి మీ స్వాప్ కార్డ్స్ ద్వారా మీ ఏదైతే ఏటీఎం కార్డ్స్ ఉంటాయో, మనకి క్రెడిట్ కార్డ్స్ లేకపోతే డెబిట్ కార్డ్స్ ఉంటాయో వాటి ద్వారా మీరు ఆన్లైన్ సిస్టమ్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మనకి ఇంకా 4-5 బ్యాంక్స్ ఉన్నాయి. మనకి ఐసిఐసిఐ బ్యాంక్స్, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్స్, అలాగే మనకి పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇట్లా 4-5 బ్యాంకులు ఉన్నాయి, బ్రాంచెస్ ఉన్నాయి. సిరిపురం కానీ లేకపోతే రామనగర్ కానీ, అదర్వైజ్ మిదిలాపూర్ కాలనీ, ఇట్లా 4-5 బ్రాంచ్లు ఉన్నాయి. ఆ బ్రాంచ్లో పే చేయొచ్చు. మీరు అన్నిటికన్నా సులువుగా ఉండాలంటే మనకి జోనల్ ఆఫీసులు అందరికీ పరిచయం ఉన్న సెంటర్స్ ఉన్నాయి. ఇది కాకుండా మీరు సిడిఎంఏ వెబ్సైట్లోకి వెళ్ళి నెట్ ద్వారా కూడా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. లేదంటే మీ దగ్గరలో ఉన్న వార్డు సచివాలయంలోనే ఒక అడ్మిన్ ఉంటారు కాబట్టి ఆయన పిలిచినా సరే ఆయన వచ్చి ఈ పోస్ట్ మెషిన్ ద్వారా ఆయన మీ పేమెంట్ తీసుకోవడం జరుగుతుంది. అంటే క్యాష్ తీసుకోరు కానీ డిజిటల్ పేమెంట్ని యాక్సెప్ట్ చేస్తారు. సో దీన్ని ఉపయోగించుకొని తక్షణమే మీరందరూ కూడా మీ బకాయిలు చెల్లించవలసిగా నేను కోరుతున్నాను. లిమిట్ ఏమైనా ఉందా సార్? అంటే ఇంతవరకు మార్చి 31 వరకు అండి. అమౌంట్ లిమిట్ ఏం లేదు. మార్చి 31 తారీఖుతో లాస్ట్ ఇది. దాన్ని అందరూ ఉపయోగించుకొని మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ ఎప్పుడు ఇస్తారనేది కూడా ఇది ఎప్పుడో కానీ ఎవరి అవకాశము, దాన్ని అందరూ ఉపయోగించుకోండి. తప్పనిసరిగా మీకు ఏదైతే వాటర్ ఛార్జీలు కూడా ఉంటాయి అవి కూడా పేమెంట్ చేయాలి. అలాగే ముఖ్యంగా ఇంటి పన్నులు, అలాగే ఖాళీ స్థలం పన్నుల మీద మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ అక్యుములేట్ అవుతుంటుంది. దాన్ని సగం భారం తొలగించింది కాబట్టి గవర్నమెంట్ రిలీఫ్ ఇచ్చారు, రాయితీ ఇచ్చారు కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి అందరూ కూడా. జొమాటో రైడర్స్ కు రక్షణ కల్పించాలి అంటూ ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జగదాంబ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనిల్ అనే డెలివరీ బాయ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లారని, డెలివరీ బాయ్ ని బట్టలు విప్పి కొట్టడం జరిగిందని తెలిపారు. అక్కడ పనిచేస్తున్న పని వాళ్ళు కూడా చూసి ఆపడం జరిగిందని, అయినా ఆ యజమాని కర్రతో ఇష్టారాజ్యంగా కొట్టడం జరిగింది అంటూ వివరించారు. ప్రజల పోరాట ఫలితంగా ప్రసాద్ని యాజమాన్యాన్ని అరెస్ట్ చేస్తే రిమాండ్కు పంపించారని అన్నారు. గిగ్ వర్కర్స్ కనీస రక్షణ లేదని, ఇప్పటికే అనేక దఫాలు దాడులు జరిగాయని తెలిపారు. ఇప్పటి వరకు స్విగ్గీ మేనేజర్ ఇతర ఎవరూ కూడా కనీస బాధితుడిని కలవలేదంటూ ఆరోపించారు. ఈ మేరకు ప్రభుత్వాలు రైడర్స్ కు రక్షణ, ఉద్యోగ భద్రత, కనీస ఆదాయం వచ్చే విధంగా చట్టాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే నిన్న జరిగిన ఆక్సిజన్ టవర్ సంఘటన చాలా దారుణం, అమానుషం. ఎందుకంటే ఒక రైడర్ని ఎంత చులకన చేసి అంత చీప్గా తన బట్టలన్నీ విప్పి డ్రాయర్ తోటి బయటికి పంపించడం అనేది చాలా దారుణం అది. అయితే మేము దాని మీద ఏంటంటే మా ఆఫీస్కి కూడా ఇన్ఫామ్ చేయడానికి మేము చాలా ప్రయత్నాలు చేసాము, కానీ అక్కడి నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు మాకు. అప్పుడే మాకు సారుని మేడము వీళ్ళంతా నిలబడి మా కోసం మన కోసం ఇదే అని చెప్పారని చాలా కష్టపడ్డారు ఇది. అయితే ఏంటంటే మేము ఎప్పుడు ఏది వినిపించాలన్నా ఏది చెప్పాలన్నా మాకు ఎటువంటి సపోర్టు ఉండట్లేదు మాకు. మేము ఇది ప్రాబ్లం అని ఎప్పుడైనా మేము రోడ్లు ఎక్కితే మా ఐడీలు ఆపేయడమో లేకపోతే మమ్మల్ని బెదిరించడం ఏదో ఒకటి చేస్తున్నారు తప్పితే ఇలాగా ఇంత దారుణమైన అమానుషాలు జరుగుతున్నా సరే ఏ రోజున కూడా మా యాజమాన్యాలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఈ రోజున ఈ విషయం ఇంత హైలైట్ అయ్యి ఇంత దాకా వచ్చిందంటే దానికి కారణం మాత్రం మీడియా మిత్రులే నిజంగానే. ఎందుకంటే ఇది అందరికీ తెలిసింది కాబట్టి. ఇది ఆక్సిజన్ టవర్స్ ఏంటంటే మాది ఒకటే వినపం, మేము ఇక నుంచే మాత్రం ఆక్సిజన్ టవర్స్లో మేము డెలివరీస్ చేయము ఎట్టి పరిస్థితుల్లోనే. కావాలంటే వాళ్ళ కిందకు వచ్చి వాళ్ళ కిందకు వచ్చి పట్టుకెళ్ళాలి వాళ్ళు, అంతేగాని మేము మాత్రం పైకి తీసుకెళ్ళమని మేము ముందుగా చెప్తున్నాం మేము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రైడర్కి ఇంత జరిగినప్పుడు మన పోలీస్ శాఖ కానీ వీళ్ళంతా స్పందించి వారి మీద కేసులు బుక్ చేసే ప్రసాద్ గారు 2914 ప్రసాద్ ఆయన మీద కేసులు అవి పెట్టి నిజంగా ఆయన రిమాండ్కి పంపించడం అనేది మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది అది. ఎందుకంటే ఒక రైడర్ని అందరూ చాలా చులకనగా చూస్తూ ఉంటారు, కానీ ఈ రోజున ఏంటంటే ఒక రైడర్కి కూడా సత్తా ఉన్నది, అతను వెనకాతలు మేము ఉన్నామని చెప్పానని నిజంగా ఈ రోజున చూపించారు. దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. మేము ఈ రోజు వరకు కూడా మేము దేనికి అంటే ఏదైనా ఒక ధైర్యంగా ముందుకు వెళ్ళాలన్నా, మాకు అన్యాయం జరిగిందని ముందుకు వెళ్ళాలన్నా కూడా ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి సపోర్ట్లు లేవు మాకు. కానీ ఈ రోజున ఏంటంటే మాకు ఒక ధైర్యం అనేది వచ్చింది. మాకు అన్యాయం జరిగితే సొసైటీ మా వెనకతలు నిలబడుతుంది, మమ్మల్ని ఆదుకోవడానికి ఉంటుంది అని చెప్పాను మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది. నిజంగా ఈ రోజున ఇక నుంచి అన్న ఒక బిల్డింగ్లో కానీ ఎవరైనా సరే ఒక యాజ్ కస్టమర్స్ కొంచెం ఒక రైడర్కి వాల్యూ ఇవ్వడం మాత్రం దయచేసి తెలుసుకోండి. మొన్న స్విగ్గీ బాయ్ పైన ఈరోజు బట్టలు ఇప్పి ఆ రకంగా దాడి చేయటం మొత్తం సర్వ సమాజం మొత్తం వ్యతిరేకించారు, ఆందోళన చేశారు. ప్రధానంగా గిగ్ వర్కర్స్ కానీ అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కానీ ఆ పక్కన ఉండే
రైతు బజార్లో పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఆ సంఘటన చూసారో వాళ్ళందరూ కూడా దీన్ని విచారించారు, తిరగబడ్డారు, పోట్లాడారు. చివరికి సిపి గారు జోక్యం చేసుకొని మీడియా కూడా అత్యంత ప్రచారం ఇవ్వడంతో ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు. ఇది మంచిది. అయితే ఇదేదో ఎక్కడితో కాదు, మేము అడుగుతుంది ఒకరోజు ఒక ఘటన అయితే మళ్ళీ పోట్లాట చేయటం, మళ్ళీ అరెస్టులు చేయటం కాకుండా గిగ్ వర్కర్స్కి ఈరోజు ప్రజలందరికీ సేవలు, ఓ మాటలో చెప్పాలంటే మందుల నుంచి ఆహారం నుంచి అన్ని సేవలు అందిస్తున్న వారికి, ఇది స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, లేదా ఫ్లిప్కార్ట్ కావచ్చు, బిగ్ బాస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సేవలు అందిస్తున్న వాళ్ళకి కనీసమైన సేఫ్టీ పరిస్థితి లేదు. అధికార దుర్వినియోగంతోని ఐఏఎస్ అధికారులు, గజెటెడ్ ఆఫీసర్స్ రాజ్యాంగాన్ని రాజకీయ నాయకుల, పంచాయతీరాజ్ మినిస్టర్ సొత్తుగా భావించి నన్ను, నా కుటుంబాన్ని రోడ్డున పడేశారు అంటూ ఏజెన్సీ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శి చేసిన సమీహాని అన్నారు. ఈ సందర్భంగా విశాఖ రామా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మీడియాను ఉద్దేశించి మీడియాకు వివరాలు తెలిపారు. నేను పంచాయతీ కార్యదర్శిగా దాదాపు ఏజెన్సీ ప్రాంతాల్లో 5 సంవత్సరాల పైగా విధులు నిర్వహించానని, కానీ ఆ ప్రాంతంలో ఆయా సంబంధిత అధికారులు నాపై సెక్యువల్ అరెస్ట్మెంట్ చేశారని, వత్తిళ్లు తెచ్చారని ఆరోపించారు. అదేవిధంగా ప్రభుత్వ సమావేశాలకు రానివ్వకుండా నన్ను అడ్డుకున్నారని, సినీ పంక్తిలో ఫోర్జరీ ఆరోపణలు చేశారని అన్నారు. గత ప్రభుత్వంలోని ఓ ఎమ్మెల్యే ఫ్లెక్సీ తొలగింపు వివాదం, సచివాలయానికి తాళం వేయడం తదితర అంశాలు జరిగాయని తెలిపారు. ప్రభుత్వం మారినా కూడా సంబంధిత అధికారులు న్యాయం చేయకుండా అధికారులకు వత్తాసు పలుకుతున్నారని అన్నారు. కనుక ఇప్పటికైనా ఆయా సంబంధిత అధికారులు స్పందించి నా సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. రకరకాల వ్యక్తులతో నాకు ఫోన్లు చేయించినా నేను ఒకటే చెప్పాను, మీరు ఈ అడ్రస్లో లేరండి, మీకు ఇవ్వడానికి కుదరదు. వీళ్ళందరూ పట్టుకొని యువగాళం జరుగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి మేడం గారు, మీరు కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి. యువగాళం జరుగుతున్నప్పుడు ఏదకం గ్రామ పంచాయతీలో ఎన్ఎన్ఆర్ రెస్టారెంట్ నడుపుతున్నటువంటి నాగేశ్వరరావు అండ్ టీము వాళ్ళందరూ ముందు నన్ను విశాఖపట్నం తీసుకొచ్చారు. వాళ్ళ ఆటోలో మీ ఇంటికే తీసుకొచ్చారు, మీరు లేరు, నర్సీపట్నంలో ఉన్నారంటే మరలా నర్సీపట్నం తీసుకొచ్చారు. అయ్యన్నపాత్రుడు గారి ఇంట్లోని మీరు భోజనాల టైం, ఆ టైంలో వీళ్ళు తీసుకొచ్చి మిమ్మల్ని పరిచయం చేశారు. మీరు అడిగారు చేసేయచ్చు కదమ్మా సంతకం అని. ఎలా చేసేస్తాను, ఆల్రెడీ చేస్తుంది, నేను ఎలా చేస్తాను? నేను చేసిన సంతకం వాడు ఫోర్జరీ చేశాడు అని నాకు ఎస్పీ గారికి కంప్లైంట్ చేయమని మేడం గారు మీరే చెప్పారు. నేను చెయ్యను అని చెప్పాను. సో ఫోర్జరీ అనే వర్డ్ అక్కడ వచ్చింది కదా, అదే దాంట్లో నన్ను ఇరికించారు. ఇప్పుడు పోనీ ఫోర్జరీ అన్నారు బాగుంది, ఏదైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా, ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించారా? మా జాహ్నవి గారే మరి, ఆవిడే మరి పోలీస్ డిపార్ట్మెంట్, ఆవిడే మరి అన్నీను. ఎంత మజిస్ట్రేట్ అయితే జడ్జి డైరెక్ట్గా ఇచ్చేస్తారా, పనిష్మెంట్ ఇవ్వరు కదా. నిన్న ఎవరో విలేకరు అడిగారండి, జడ్జి మజిస్ట్రేట్ కదండి, మజిస్ట్రేట్ కాదు, అక్కడ దెర్ ఈజ్ ఎ ప్రొసీజర్. అయిపోయింది. మరలా మా ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మేడం గారిని కలిస్తే మరలా వెళ్ళాం. ఇప్పుడు మనకు పవర్ వచ్చేసింది కదా, మేడం గారికి వచ్చింది కదా పవర్, హోమ్ మినిస్టర్ అయిపోయారు కదా. గతంలో కన్నబాబు రాజు గారు, అక్కడ గల్లా బాబురావు గారు కొన్ని ఫైట్లు అయ్యాయి వాళ్ళతోటి. ఇప్పుడు వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ పెట్టాలట. ఏమని పెట్టాలట? సెక్షువల్ హెరాస్మెంట్ అట. వాళ్ళు ఎవరో నాకు తెలీదు. ఏ రోజు నేను కన్నబాబు రాజు గారితో ఫేస్ టు ఫేస్ నేను మాట్లాడలేదు, గల్లా బాబురావు గారితో నేను మాట్లాడలేదు. అటువంటిప్పుడు నేను ఎలా పెడతాను? నువ్వు ఆ కంప్లైంట్ పెడితే నీ పోస్టింగ్ ఇస్తానన్నారు. నేను పెట్టను. మీరు పోస్టింగ్ ఎవరైనా ఇవ్వవద్దు, అలా ఉండండి. మీరు ఎంతకాలం ఉంటారో ఉండండి. కోర్టుకు అప్రోచ్ అయ్యానండి. మరి వీళ్ళదే కదా లా అండ్ ఆర్డర్ అంతాను. మా అడ్వకేట్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. ఒక రిట్ ఆర్డర్ తీసుకురావడానికి ఎన్ని రోజులు పడుతుంది? నేను డిసెంబర్లో ఇచ్చానండి. ఎమర్జెన్సీలో రిట్ ఆర్డర్ తీసుకురావడానికి ఎన్ని గంటలు పడుతుందో మీ అందరికీ బాగా తెలుసు. ఇలాగ నన్ను రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం. ఇంకా ఏంటంటే మరలా కంప్లైంట్ ఇవ్వడానికి ప్రజా ఫిర్యాదులకు వెళితే మా ఆయన నేను వెళ్తే ఆ రోజు మెడపెట్టుకుని బయటికి తోసేసింది. ఎంతట్లో అక్కడ ఎవడో ఉన్నాడట, మా జూనియర్ అసిస్టెంట్, అక్కడ ఎవరో పాపం అతని యొక్క మనోభావాలు దెబ్బతినేసాయట. మనోభావాలు దెబ్బతినేసి పరిగెట్టి వెళ్ళి ఏమని పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు ఏమని ఎఫ్ఐఆర్ కూడా కట్టేస్తారట. ఏమండి అనితి గారు ఏం చేస్తున్నారు? ఒక మహిళ మీద ఒక పురుషుడేమని కంప్లైంట్ ఇస్తే వెంటనే కంప్లైంట్లు ఇచ్చేస్తారు, వెంటనే ఎఫ్ఐఆర్లు రాయించేస్తారు. మరి నేను ఇచ్చిన కంప్లైంట్ల మీద మీరు ఎందుకు స్పందించడం లేదు? మీ పోలీసులకు మీరేం గైడ్లైన్స్ ఇస్తున్నారు? నా డిమాండ్ ఏమీ లేదు సార్.
సింపుల్ పాయింట్ సార్. నేను ఒళ్ళు కళ్ళు దగ్గరెట్టుకొని ఉద్యోగం చేశానండి. నేను ఒళ్ళు హోనం అయ్యేటట్టుగా నేను చదివి ఉద్యోగం తెచ్చుకున్నానండి. వీళ్ళ యొక్క దీనివలన అంటే వీళ్ళ మనోభావాలు ఇంకేంటో వీళ్ళ ఈగోలకి నా ఉద్యోగాన్ని, నా భర్తని, నా పిల్లల్ని రోడ్డు మీదకి ఈడ్చేశారు. ఈ రోజు నేను ఈఎంఐలు కట్టుకోలేక నా ఇంటికి సీజ్ చేసే పొజిషన్కి వచ్చింది. పొజిషన్ కాదు, నా మొహం చూసి వాళ్ళు ఊరుకుంటున్నారు. ఇల్లు సీజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీ అందరి చేతుల్లో ఉన్నదే కదా సీఎం గారు. ఇప్పుడు నేను సీఎం గారినే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అయ్యా సీఎం గారు, రాష్ట్రం మీ చేతుల్లో ఉంది, లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో ఉంది. మీరు నాకు తక్షణం న్యాయం చేయండి సార్. నా పెండింగ్ బిల్స్ నాకు ఇప్పించండి. నాకు ఇమీడియట్గా కావాల్సింది అది. ఇమీడియట్గా నన్ను నా పోస్టింగ్లో తీసుకోండి. ఎంక్వైరీ థరోగా చేయించండి. నేను దీనికి మించి ఇంకేం అడగను. నాకు ఊరకనే ఉద్యోగంలో తీసుకోమని నేను అడగటం లేదు. రీ-ఎంక్వైరీ చేయించండి. ఈలోగా నా పెండింగ్ బిల్స్ ఇవ్వండి. నాకు పండగ చేసుకోవాలి సార్, రంజాన్ ఉంది, నేను ఫిత్రా కట్టాలి. ఫిత్రా అంటే పేదవాళ్ళకి ఇస్తారు సార్. ఈరోజు నేను ఆ ఫిత్రా డబ్బులు ఇచ్చే పొజిషన్లో కూడా నేను లేను సార్. అంటే నేను పేదదాన్న నేను అడుక్కోవాలా మీ గవర్నమెంట్లో? ఏమైతే చేశారో అనిత గారి మీద కూడా మీరు చర్యలు తీసుకోండి సార్. పవన్ కళ్యాణ్ గారు, ఆ కృష్ణతేజ ఎవడో వచ్చాడు కదా, మీరు మిమ్మల్ని నమ్మించో లేదంటే మీరు నమ్మో తీసుకొచ్చారు కదా, అలాంటి మహానుభావుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు అనుకోండి, ఎందుకు పనికిరాదు సార్. ఆంధ్ర అంతా కూడా అంతే, ఇంకా సంకనాగిపోతుంది. చెప్పేస్తున్నాను కదా. ఒక సమస్యను వినలేనటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు సార్? ఇక్కడ ఈ విజయకృష్ణన్ ఎందుకు? ఇక్కడ ఉన్నటువంటి జాహ్నవి కోలోరెక్టల్ క్యాన్సర్ను ముందుగా గుర్తించి నివారించాలి అంటూ దృఢ సంకల్పంతో అత్యాధునిక కోలోరెక్టల్ క్యాన్సర్ స్క్రీనింగ్ కోల్పేట్ పరీక్ష విభాగాన్ని హెల్త్ సిటీలో ఉన్న అపోలో ఆసుపత్రిలో ప్రారంభించారు అంటూ సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో ఎంటాలజిస్ట్ డాక్టర్ వరుణ్ తేజ్ తెలిపారు. ఈ మేరకు హాస్పిటల్ ఆవరణాన్ని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పెద్ద వయసు వారి వ్యాధిగా భావించే కోలోరెక్టల్ క్యాన్సర్ ఇప్పుడు యువకుల్లో సైతం ప్రబలడం విచారకరమని అన్నారు. కోలోరెక్టల్ ఫీట్ కోలోస్కోపీతోని క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రీ క్యాన్సర్ క్వాలిఫికేషన్ గుర్తించి అవి క్యాన్సర్గా మారకముందే తొలగించొచ్చని అన్నారు. అపోలో కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజీ డాక్టర్ వెంట్రపాటి ప్రదీప్ మాట్లాడారు. అధునాతన వైద్య నైపుణ్యం, రోగ నిర్ధారణ సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా ముందస్తు గుర్తింపు, సకాలంలోని వైద్యం ద్వారా అనేక ప్రాణాలు కాపాడుకోవచ్చని హితవు పలికారు. కోలోరెక్టల్ క్యాన్సర్ అవేర్నెస్ అనేది ఏంటంటే మనం ఎందుకు చేస్తున్నాం, వై అనేది ఏంటంటే వీ హ్యావ్ టు డిటెక్ట్. మనం ఏంటంటే ఎర్లీగా డిటెక్ట్ చేయడం. కోలోరెక్టల్ క్యాన్సర్ స్టార్ట్ అయ్యే ముందు ప్రీ క్యాన్సర్ స్టేజ్లోనే డిటెక్ట్ చేస్తే మనం దాని ట్రీట్మెంట్ ఎర్లీగా తక్కువ సిమ్టమ్స్ తోటి పేషెంట్కి ఏంటంటే తక్కువ కాస్ట్లో ఏంటంటే మనం చేస్తాం. ఎలా చేస్తామనంటే ఎయిదర్ ఇన్వేజివ్ టెస్ట్ ఆర్ నాన్ ఇన్వేజివ్ టెస్ట్ ఉంటాయి. ఇన్వేజివ్ టెస్ట్ అనేటప్పుడు సిగ్మాయిడోస్కోపీ ఆర్ కొలోనోస్కోపీ అనేది ఉంటుంది. సిగ్మాయిడోస్కోపీ, కొలోనోస్కోపీ ఏంటంటే మనం 5 years 10 years ఒకసారి చేసినా సరిపోతుంది. నాన్ ఇన్వేజివ్ టెస్ట్ అనేటప్పుడు ఏంటంటే ఫీకల్ ఇమ్యూనోకెమికల్ టెస్ట్, ఫీకల్ ఆకల్ బ్లడ్ టెస్ట్ ఇవి ఉంటాయి. ఇవి జస్ట్ ఏంటంటే పేషెంట్ వస్తారు, జస్ట్ ఒక స్టూల్ శాంపిల్ ఇస్తారు, వెరీ హైలీ సెన్సిటివ్ టెస్ట్, అండ్ ఇంకేమీ చేయని అవసరం లేదు. ఆ రిపోర్ట్ ఏమైనా పాజిటివ్ వస్తే ఏంటంటే మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేపిస్తాం. ఎవరిని చేయించాలంటే యూజువల్గా మనం 45 to 75 years ఏజ్ గ్రూప్ ఇస్ ద మోస్ట్ కామన్ ఏజ్ గ్రూప్ ఎవరికైతే చేపియాలి. మనకి ఫ్యామిలీ హిస్టరీ, పర్సనల్ హిస్టరీ ఆఫ్ కోలోరెక్టల్ క్యాన్సర్, ఇంట్లో ఎవరైనా హెరిడిటరీ సిండ్రోమ్స్ ఉంటాయి, లించ్ సిండ్రోమ్, ఫ్యాప్ సిండ్రోమ్ ఇట్లాంటివన్నీ ఉండేటప్పుడు, ఆర్ఎల్స్ ఎనీ సిమ్టమాటిక్ పేషెంట్ బ్లీడింగ్ అవుతుంది, మనకి ఏంటంటే నార్మల్గా ఏంటంటే బవల్ హ్యాబిట్స్ అన్నీ మారిపోయి ఎక్కువసార్లు మనకి దొడ్డికి రావడం కానీ తక్కువగా కావడం కానీ అట్లాంటప్పుడు ఏంటంటే మనం అది వీళ్ళకి చేపియాలి. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ వరుణ్. బేసికలీ ఏంటంటే ఇండియాలో కోలన్ క్యాన్సర్ అనేది రైజ్ అవుతుంది. లాస్ట్ 10 to 15 yearsలో ఒక 20% కోలన్ క్యాన్సర్ అనేది రైజ్ అయింది. దిస్ ఇస్ డ్యూ టు చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, డైట్ చేంజ్ అవ్వటం వల్ల. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎర్లీగా ముందు మోర్ ఓల్డ్ పీపుల్కి, ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కోలన్ క్యాన్సర్ వచ్చి ఇప్పుడు కొంచెం యంగ్ ఏజ్లోనే వీళ్ళు 40 yearsలో కోలన్ క్యాన్సర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే కోలన్ క్యాన్సర్ మనకి డయాగ్నోజ్ అయ్యే ముందు అది ఒక 5 to 10 years పడుతుంది. సో ఒక పేషెంట్కి ఎవరికైనా కోలన్ క్యాన్సర్ వచ్చిందంటే కోలన్ క్యాన్సర్ స్టేజ్ రావడానికి ముందు ప్రీ క్యాన్సర్ స్టేజ్ ఉంటుంది. అలా ప్రోగ్రెస్ అయ్యేది క్యాన్సర్గా మారుతుంది. సో ఈ ఇనీషియల్గా ఉన్న 5 to 10 yearsలో మనం పిక్ చేస్తే అది క్యాన్సర్ అవ్వకముందే మనం యూ కెన్ ట్రీట్ ఇట్. ఎలా ట్రీట్ చేస్తామంటే ఇప్పుడు టూ టైప్స్ ఆఫ్ టెస్ట్ ఉంటాయి మనం డిటెక్ట్ చేయడానికి కోలన్ క్యాన్సర్. ఒకటి ఏంటంటే స్టూల్ టెస్ట్. స్టూల్లో ఎప్పుడైనా బ్లడ్ ఉంది అంటే మనకు 75%
ప్రిడిక్ట్ చేయొచ్చు మన కోలన్ క్యాన్సర్ ఉందని. అప్పుడు మనకి పాజిటివ్ వస్తే మనం కొలనోస్కోపీ చేసి కనుక ప్రీ క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉందంటే ఆ లీజన్స్ మనం కొలనోస్కోపీ ద్వారా తీసేయచ్చు. సో కొలోన్ క్యాన్సర్కి ఇది ఒక క్యాన్సర్, అది అర్లీ స్టేజ్లో డయాగ్నోసిస్కి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మన నెగ్లిజెన్స్ కోసం చాలా లేట్ అవుతుంది. లైక్ సింపుల్గా మోషన్లో బ్లడ్ పడుతుంది, ఓకే, అన్ని టైం ఏం అంటున్నారుకి ఇది పైల్స్ అవ్వచ్చు, అది అలాగే నెగ్లెక్ట్ చేస్తారు. సపోజ్ రిపీటెడ్గా కాన్స్టెంట్గా బ్లీడింగ్ అవుతుంది మోషన్లో, డెఫినెట్లీ మీరు మీ డాక్టర్కి కన్సల్ట్ చేయాలి. ఇంక్రీస్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోషన్, దట్ మీన్స్ రోజుకి లేటెస్టే ఒక పర్సన్ ఓన్లీ 2 సార్లు మోషన్కి వెళ్తారు. సడన్లీ లాస్ట్ 1 మంత్ అయింది, రోజుకి నాకు 6 సార్లు 8 సార్లు అలాగే మోషన్ వెళ్ళాలికి అవుతుంది, ఇష్టం అవుతుంది. సో అలాగే ఆ ఫీలింగ్ ఇంక్రీస్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోషన్ కూడా ఒక ఛాన్స్ ఉందికి క్యాన్సర్కి అర్లీ సిమ్టమ్ ఉండొచ్చు. ఓకే, సో కొలోన్ క్యాన్సర్ రెక్టల్ విశాఖ ప్రభుత్వ మానసిక వైద్యశాల థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ శానిటేషన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి అంటూ డిమాండ్ చేస్తూ సేమ్ టు యూ ఆధ్వర్యంలోని చినవాల్తేరు హాస్పిటల్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు వెంకట్రావు మాట్లాడారు. కనీస వేతనాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు బకాయిలు పడ్డ జీతభత్యాలను వెంటనే విడుదల చేయాలని వారు కోరారు. కనీస వేతనం 26 సూపరింటెండెంట్ గారు తక్షణం స్పందించాలి. సూపరింటెండెంట్ గారు తక్షణం స్పందించాలి. తగ్గించాలి. పని భారం తగ్గించాలి. పనికి అనుగుణంగా కార్మికులను పెంచాలి. పనికి అనుగుణంగా కాంట్రాక్టర్ వేధింపులు ఆపాలి. పోరాడి తీరుతాం. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. పట్ల సమానంగా వ్యవహరించాలి. మనిషికి ఒక న్యాయం నశించాలి. కార్మికులందరినీ సమదృష్టితో చూడాలి. ఈరోజు మానసిక వైద్యశాల థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ శానిటేషన్ కార్మికుల సమస్యల మీద ధర్నా చేస్తున్నాం. ప్రధానంగా సమస్య ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం 2021 కాంట్రాక్ట్కి ఇస్తూ ఆ కాంట్రాక్ట్ ద్వారా 549 జీవో ప్రకారంగా 16,000 జీతం అమలు చేయమన్నది. 4,800 కటింగ్ చేసి 11,200 మాత్రమే ఇస్తున్నారు. గత 3-4 నెలల నుంచి ఇంకొక 1,220 రూపాయలు పెంచి 12,420 రూపాయలు ఈరోజు ఇస్తున్నారు. కనీసంగా వాళ్ళకి రావాల్సిన పిఎఫ్ పిఎస్ఐ వర్కర్ది కట్ అవ్వగా 2,040 రూపాయలు ఒకవేళ రికవరీ చేయగా మిగిలిన 13,960 రూపాయలు రావాలి. అది వెంటనే చెల్లించాలని మా డిమాండ్. మొత్తం 16,000 జీతం మీద పిఎఫ్ పిఎస్ఐ కటింగ్ చేయాలని రెండో డిమాండ్. మూడోది పని భారం పెరిగింది. ఉన్న పనికి తగ్గట్టుగా కార్మికుల సంఖ్య లేదు. తక్కువ మందితో ఎక్కువ పని చేస్తున్నారు. విపరీతమైన పని ఒత్తిడి ఉండడం వల్ల కార్మికులు అనారోగ్యం పాలు అవుతున్నారు. అందుకని ఉన్న పనికి తగ్గట్టుగా కార్మికులు నియమించాలి. వాళ్ళకి అగ్రిమెంట్లో ఎంతమంది కార్మికులు అయితే ఉన్నారో అంతమందిని నియమించాలి. అంతమంది కార్మికులు ఇక్కడ లేరు కాబట్టి పని భారానికి తగ్గట్టుగా పనికి తగ్గట్టుగా కార్మికులు నియమించాలి. మూడోది కాంట్రాక్టర్ మొత్తం కార్మికులు ఒకే రకంగా చూడాలి. కొంతమంది వ్యక్తుల మీద టార్గెట్ పెట్టుకోవడం, వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడడం మహిళల మీద అలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాంట్రాక్టర్ కార్మికులందరినీ ఒకలాగే చూడాలి. షిఫ్టులు రొటేషన్ చేయాలి, పాయింట్లు రొటేషన్ చేయాలి. ఈ సమస్యల మీద ఈరోజు ధర్నా చేస్తున్నాం. అదే కాకుండా మళ్ళీ కొత్త కాంట్రాక్టర్ వస్తాడు ఈ మధ్యకాలంలో. ఈ లోపల ధరలు విపరీతంగా పెరిగాయి. 4 సంవత్సరాల క్రితం 16,000 జీవో, మరి ఈరోజు 4 సంవత్సరాల తర్వాత ధరలు ఆకాశాన్ని అంటే కాబట్టి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000కి పెంచాలి. ఈ డిమాండ్లు అన్నింటి మీద ఈరోజు మేము ధర్నా చేస్తున్నాం. ఈ డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి సూపరింటెండెంట్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం, కాంట్రాక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. అప్పటికీ కూడా ఈ సమస్యలు కానీ పరిష్కారం అవ్వకపోతే జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా హాస్పిటల్లో ఉన్న కాంట్రాక్ట్ శానిటేషన్ కార్మికుల్ని, సెక్యూరిటీ కార్మికుల్ని కదిలించి కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కూడా చేస్తాం. కలెక్టర్కి కూడా వినతిపత్రం ఇస్తామని తెలియజేస్తున్నాం.
పాస్టర్ ప్రవీణ్ పగడాల అకాల మరణం అనేక సందేహాలకు భావిస్తోందని క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ మరణంపై తమకు స్పష్టతనివ్వాలని, తగు విధంగా చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఈరోజు మా ముందున్నటువంటి ప్రవీణ్ పగడాల మా అన్న, మా అందరికీ నచ్చే మా అన్న, మా హృదయపు చప్పుడు, క్రైస్తవ ప్రపంచంలో పేరుగాంచినటువంటి మంచి యోధుడు, మంచి నాయకుడు, మా క్రైస్తవ గొంతు, మా క్రైస్తవ స్వరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యక్తిత్వము నేడు మా మధ్యన లేదు. కారణం ఆయన మరణము వెనుక అనేకమైనటువంటి అనుమానాస్పద పరిస్థితులు మా మదుల్లో మెదులుతున్నవి. మేమందరము ఎంతగానో బాధపడుచున్నాం. ఆయన మా మధ్యన లేరని ఒక వైపు బాధ మాకుంటే, మరోవైపు ఆయన ఏ విధంగా మరణించాడనే ప్రశ్న మా అందరినీ తొలుస్తోంది. యావత్ క్రైస్తవ సమాజం తరపున మేము ప్రభుత్వం వారిని కోరుకునేది ఏంటంటే, పారదర్శకమైనటువంటి దర్యాప్తు జరిపించాలని, వాస్తవంగా పోస్ట్ మార్టం చేయడానికి కూడా భయపడే పరిస్థితుల్లో ఉన్నటువంటి క్రైస్తవ సమాజపు పరిస్థితిని మీ ముందు మేము పెట్టుకుంటున్నాం. ఒక క్రైస్తవుడిగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బ్రతికే పరిస్థితి లేదంటే ప్రభుత్వాల బాధ్యత కూడా ఉందని తెలియపరుస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు తన యొక్క విచారాన్ని ఆయన వ్యక్తపరచడం మంచి విషయం. దర్యాప్తు పారదర్శకంగా జరిగిస్తామని చెప్పడము మంచి విషయం. నిజాలు మాకు తెలియాలి. ఏ కారణం చేత ఆయన మరణించాడనేది మేము తెలుసుకోవాలని మేమంతా కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి గురించి పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ప్రాముఖ్యంగా CRII సివిల్ రైట్స్ ఇనిషియేటివ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ డాక్టర్ కూచిపూడి బాబురావు గారు, మధ్యప్రదేశ్ DGPగా చేసి రిటైర్ అయ్యారు వారు. ఆయన నాయకత్వంలో మేమందరూ కూడా కలిసి ముందుకు వెళ్తున్నాం. గౌరవ SP గారితో ఆయన మాట్లాడారు. కుటుంబ సభ్యులతో, ప్రవీణ్ పగడాల వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది. అనేకమైన అనుమానాస్పద కోణాలు ఉన్నా కూడా దర్యాప్తు జరిగి ఆఖరుగా రావాల్సిన రిపోర్ట్ కోసం అయితే మాత్రం మనందరం వెయిట్ చేద్దామని చెప్పడం జరిగింది. మా రాష్ట్ర ముఖ్య నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు IAS గౌరవ శామ్యుల్ ఆనంద్ గారు, వారు కూడా కలెక్టర్ గారితో, SP గారితో మాట్లాడడం జరిగింది. అనేక మంది క్రైస్తవ నాయకులు కూడా పెద్దలతో, అధికారులతో మాట్లాడుతున్నారు. పారదర్శకంగా వీడియో సర్వేలెన్స్లో పోస్ట్ మార్టం జరిపించామని చెప్పడం జరిగింది. అంత మాత్రమే కాకుండా గౌరవ బాబురావు గారు ఆయన చెప్తున్న మాటల్లో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని కూడా ఆల్రెడీ SP గారు నియమించడం జరిగిందనే మాటను మాకు తెలియపరిచారు. మా హర్షాలు మేము వ్యక్తపరుస్తున్నాం. అయినా కూడా రావాల్సినటువంటి రిపోర్టులు పారదర్శకంగా రావాలని మేమైతే వెయిట్ చేస్తున్నాం. ముఖ్యంగా పత్రికాముఖంగా మేము తెలియపరచాలనుకున్న విషయం ఏంటంటే, చంపుతాము అంటే ఒక స్టేజ్లో ఏ మనిషికైనా భయము ఏర్పడుతుంది. మా అన్న, మా మిత్రుడు, మా సహోదరుడు, మా జత క్రైస్తవ పనివాడు అయినటువంటి ప్రవీణ్ గారిని అనేక మంది చంపుతామని బెదిరించారు అనేక మార్లు.
ఒత్తిళ్లకు లోను చేశారు అనేక మార్లు అనేక రకాలుగా. ఆయన నిజంగా చంపబడ్డా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ ద్వారా తెలియపరచబడాల్సిన విషయం అయితే, నిజంగా ఒత్తిడికి గురయ్యాడనే విషయం మాత్రం వాస్తవంగా జరిగిందే. అనేకమైనటువంటి సోషల్ మీడియా మాధ్యమాల్లో నిన్ను చంపుతాంరా కుక్క అని రకరకాలుగా ఆయన్ను ఉద్దేశించి రాసినటువంటి రాతలు, భయపెట్టినటువంటి రాతలు, యూట్యూబ్ వీడియోలు సాక్ష్యంగా మన ముందున్నాయి. అయినా మేమేం అనలేదు, మా దేవుడు ఉన్నాడులే, మా దేవుడు చూసుకుంటాడులే అని. ఒత్తిడికి గురి చేయడం అనేది కూడా మరి హత్య చేయడంతో సమానమైన విషయం అని మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నాను. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా ఇది హత్య అని, ఈ హత్యను మేము ఖండిస్తున్నాం. ఎంతటి ఒత్తిడిలో ఒక మనిషి బ్రతకడం అసాధ్యమైన పరిస్థితి కాబట్టి ఈ ఒత్తిడికి కారణమైన వారందరినీ కూడా అరెస్టు చేయాలని ప్రభుత్వం వారిని మేము మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఆ ఒత్తిడి ఒక మనిషి తన మెదడు, తన మస్తిష్కాన్ని పని చేయకుండా అణచివేస్తుంది. కాబట్టి ఈ ఒత్తిడికి కారణమైన వారే హత్య చేసిన వారిగా పరిగణించాలని మేము కోరుకుంటున్నాం. యావత్ క్రైస్తవ సమాజం కోరుకుంటోంది. పెద్దలు మేమందరము కలిసి ప్రవీణ్ పగడాల వారి కుటుంబానికి మా యొక్క ప్రగాఢ సంతాపాలు తెలియపరుస్తున్నాం. వాణిజ్య సంస్థలు, మాల్స్, మల్టీప్లెక్స్లోని పార్కింగ్ రుసుమును యాజమాన్యాలు, బయటి వ్యక్తులు వసూలు చేయడం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా చేయరాదని ఏపీ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ ఖచ్చితమైన ఉత్తర్వులు జారీ చేసిందని కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ వికాస్ పాండే స్పష్టం చేశారు. బుధవారం డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ జీవో ఎంఎస్ నంబర్ 44 ప్రకారం ఈ ఏడాది మార్చి 24న జారీ చేసిన జీవోలోని గతంలోని జారీ చేసిన 2017 మార్చి 28న జీవో ఎంఎస్ నంబర్ 119ని అమలు చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులను కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించినట్లుగా ఆయన తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులు జీవో అమలుకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ మోడల్ బిల్డింగ్ బైలాస్ 2016 ఆధారంగా రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్యకలాపాలకు వర్తించే ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ 2015ను ప్రభుత్వం జారీ చేసిందని చెప్పారు. అందులో పేర్కొన్న విధంగా భవనాల్లో తప్పనిసరిగా పార్కింగ్ స్థలాన్ని అందించడానికి నిబంధనలు ఉన్నాయని అన్నారు. ఈరోజు మనం ఈ పత్రికా సమాముఖంగా చేయాల్సింది ఏమిటి అంటే, మనం కొత్తగా వచ్చినటువంటి మన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పాస్ చేసినటువంటి జీవో వల్ల కన్జ్యూమర్స్ గా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాటిల్లో ప్రముఖంగా ఏంటంటే, మనం ఎక్కడైనా ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళినట్లయితే మనం ఎంటర్ అయ్యి అక్కడ మనం ఏదైనా షాపింగ్ చేసినా చేయకపోయినా రిటర్న్ వచ్చేటప్పుడు ఆటోమేటిక్ గా ఫాస్టాగ్ నుంచి డబ్బులు కట్ అయిపోతున్నాయండి. పార్కింగ్ అంటే మనం ఏదైనా పూర్వం చూసినట్లయితే ఏదైనా ఒక షాపుకి వెళ్ళినప్పుడు ఆ షాపు ముందు ఆగి మనకు కావాల్సిన వస్తువును తీసుకొని వచ్చే వరకు మన వాహనం ఏదైతే ఉందో ఆ షాప్ ముందు ఆపడానికి ఒక ప్లేస్ ఉండేది. మరి ఇప్పుడు మనం షాపింగ్ మాల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ వేల కొద్దీ, కొంతమంది కన్జ్యూమర్స్ లక్షల కొద్దీ కూడా ఖర్చు పెడుతూ ఉన్నాం. అయినప్పటికీ పార్కింగ్ సౌకర్యం అనేది మనకు లేదు. ఈ పార్కింగ్ సౌకర్యం మీద గత కొన్ని సంవత్సరాలుగా మన కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ పాండే గారు వికాస్ పాండేజీ ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నారండి. నిజంగా ఇది మన కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్కి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. నిజంగా ఇది మన విజయం అనుకోవాలి. నిజంగా వికాస్ పాండే గారు మీకు మా కృతజ్ఞతలండి. ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, 2019 నుంచి మన ఇల్లీగల్ పార్కింగ్ ఇష్యూస్లో గవర్నమెంట్తో ఫైటింగ్ చేయడం జరుగుతుంది. 2019లో మన ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో సర్వే చేసి ఆ సర్వే రిపోర్ట్ గవర్నమెంట్ అథారిటీస్కి సబ్మిట్ చేయడం జరిగింది. బట్ మన బ్యాడ్ లక్ ఏంటంటే అప్పటి నుంచి గవర్నమెంట్ పట్టించట్లేదు. బట్ నౌ ఆ బ్యాడ్ లక్ ఇప్పుడు గుడ్ లక్లో చేంజ్ అయ్యింది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ అవర్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఫర్ యాక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్ అండ్ కన్జ్యూమర్స్ బెనిఫిట్ కోసం ఈ ఇల్లీగల్ పార్కింగ్ ఇష్యూస్కి ఇమీడియట్గా స్పందన తీసుకొని
కంప్లీట్గా అది స్టాప్ చేయడానికి ఒక జియో పాస్ చేయడం జరిగింది. దానికోసం హృదయ నుంచి మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ధన్యవాదం అండి. కన్జ్యూమర్స్ కోసం నేను లాస్ట్ 24 years నుంచి ఆంధ్రప్రదేశ్లో స్టే చేస్తున్నాను. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ విక్టరీ ఫర్ కన్జ్యూమర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇప్పటి వరకు ఎన్ని పోరాటం అని చేశాను, ఎన్ని పోరాటం అని చూశాను కూడా, బట్ వినియోగదారు గురించి అయితే దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ విక్టరీ. అన్ని చోట వాళ్ళకి పార్కింగ్ ఛార్జెస్ గురించి మోసం చేయడం జరుగుతుంది. కొన్ని చోట అయితే ఫాస్టాగ్తో పార్కింగ్ అమౌంట్ కట్ అయిపోతుంది. అంటే బిజినెస్ కమ్యూనిటీకి మన పేరు చెప్పకూడదు, బికాజ్ వీఆర్ నాట్ అగెన్స్ట్ టు దేర్ బిజినెస్. బట్ దుర్భాగ్యం ఏంటంటే పార్కింగ్ ఛార్జెస్ ఫాస్టాగ్ ద్వారా కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఇనిషియేటివ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకొని జియో పాస్ చేసి ఇమ్మీడియట్ ఇఫెక్ట్ ద్వారా 1st April నుంచి అన్నీ స్టాప్ చేయమన్నారు. ఇట్ ఈస్ ద వెరీ గుడ్ విక్టరీ ఫర్ కన్జ్యూమర్స్. అండ్ సేమ్ టైంలో వినియోగదారు కూడా అందరూ ముందుకు రావాలి. ఈ జడ్జ్మెంట్ వచ్చి జియో పాస్ అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ ఎక్కడైనా ఏ షాపింగ్ మాల్లో, సినిమా థియేటర్స్లో ఇది పార్కింగ్ కలెక్ట్ చేయడం జరుగుతుంది అయితే ఇమీడియట్గా వాళ్ళు గవర్నమెంట్ అథారిటీస్కి రిపోర్ట్ చేయాలి. లేదైతే అట్లీస్ట్ మా సంస్థ దగ్గర వచ్చి మాకు వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ ఇస్తే విత్ రిలివెంట్ డాక్యుమెంట్ వాళ్ళ తరపు నుంచి మనం కోర్టులో ఫైల్ చేస్తాను. అదర్వైజ్ గవర్నమెంట్ అథారిటీస్కి లెటర్ డ్రాఫ్టింగ్ చేసి పంపిస్తాను. దిస్ ఈజ్ నాట్ ద విక్టరీ ఆఫ్ వికాస్ పాండే ఆర్ ఎనీ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్. దిస్ ఈజ్ ద విక్టరీ ఆఫ్ ఆల్ కన్జ్యూమర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో హెడ్స్ ఆఫ్ ద కన్జ్యూమర్స్. న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి చూద్దాం. గ్రోత్ హబ్ లక్ష్యాలను చేరుకునేందుకు గాను ప్రణాళికాయుత కృషి. కలెక్టర్ల సదస్సులో 2025-26కు గాను జిల్లా వార్షిక ప్రణాళికపై వివరించిన కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. జీవీఎంసీ పరిధిలో గల ఇంటి పన్ను ఖాళీ స్థలాలపై పన్నుల బకాయిదారులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త. ఈ నెల 31వ తేదీలోపు ప్రస్తుత సంవత్సరం పన్నుతో పాటు పూర్వ బకాయిలను ఏకమొత్తంలో చెల్లిస్తే వడ్డీలో 50% వడ్డీ రాయితీ. ఇకపై వాణిజ్య సంస్థలు, మాల్స్, మల్టీప్లెక్స్లలో పార్కింగ్ ఉచితం. కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ వికాస్ పాండే. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.